నమస్తే అండి. వాస్తవంగా ఒక పేదవాడి పక్షాన నిలబడాలంటే, ఒక కార్మికుడి పక్షాన నిలబడాలంటే ఈ రోజుల్లో కష్టమే. ఎవడు నిలబడతాడు? ఒక కార్మికుడి పక్షాన, ఒక పేదవాడి పక్షాన. ఆ పేదవాడిని దోచుకోవాలని చూస్తారే తప్ప, అట్లాంటి వారి పక్షాన, అట్లాంటి వారి విషయంలో పేదవాళ్ళ తరపున, కార్మికుల తరపున వాళ్ళని ఆర్గనైజేషన్ చేసి, వాళ్ళకు ప్రాథమిక అవసరాలను ఏమున్నాయి గుర్తించి, ఒక రేషన్ కార్డునో, ఉచిత తాగునీటి పంపనో, ఉచిత ఇళ్లనో, ఇట్లాంటి వాటికి సంబంధించి ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమం చేపడుతుంటే, ఆ ఉద్యమం అంతా కూడా ఇది జరిగేదా చచ్చేదా, ఎందుకు ఇవన్నీ ఊరకనే ఈ ఉద్యమాలు అని అనుకునే వాళ్ళం. అప్పుడు ఆనాడు వాళ్ళు అడిగింది, వాళ్ళు పోరాటం చేసింది ఈనాటి ప్రభుత్వాలు ఆచరణలో పెడుతున్నాయి. అయితే ఆ క్రెడిట్ వారికి దక్కడం లేదు. ఈ ప్రభుత్వాలు ఆ క్రెడిట్ను దక్కించుకుంటున్నాయి. అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అన్నది పక్కన పెడితే, లేదా కేసీఆర్ గారా లేదా రేవంత్ గారా అనేది పక్కన పెడితే, అసలు ప్రారంభ పోరాటాలు చేసేదే కమ్యూనిస్టులు. ఈ ప్రారంభ పోరాటాలు కమ్యూనిస్టులవి. కడుపు నిండిన పోరాటాలు కాకుండా కడుపు మండినటువంటి పోరాటాలకు వేదిక అయ్యారు వాళ్ళు. ఈవేళ కొత్త తరహా అవుట్సోర్సింగు, కాంట్రాక్టు కార్మికులు, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు, వీళ్ళని ఏకం చేయటం, ఐటీ సెక్టారు, ఇట్లాంటి వాటిలో కమ్యూనిస్టులు రాకపోతే కష్టం. ఎందుకని అంటారా? సెక్యూరిటీ లేదు, పని దోపిడీ. ఈరోజు ఒక కార్మికుడిని ఉద్యోగంలోంచి తీసేస్తే 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో జీతం ఇవ్వాలి. లేదంటే కంపెనీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఇలా చాలా ఉంటాయి, చాలానే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అదే ఐటీ కంపెనీ అయితే ఈవేళ ఉదయం ఉండేది అంటే ఉదయం డ్యూటీకి వెళ్తాడు, జాబ్కి వెళ్తాడు, సాయంత్రానికల్లా ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. వెళ్ళేటప్పుడు వెళ్తాడు, వచ్చేటప్పుడు మాత్రం ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. అలాగే గ్రాడ్యుయేట్ ఇచ్చి పంపించిన, పెన్షన్ ఇచ్చి పంపించిన, ఉన్న బ్యాలెన్స్ ఇచ్చి పంపించేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఉద్యోగాలు తీసేసినా దిక్కు మక్కు లేదు. అలాంటి నేపథ్యంలో బెంగళూరులో కొంతమంది ఐటీ ఉద్యోగులు ఎర్ర జెండాలు పట్టుకొని ర్యాలీగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కమ్యూనిస్టు భావాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు కోరకనే కమ్యూనిస్టులకి ఒక ఉద్యమం, ఒక గ్రూపు తయారవుతుందని కూడా చెప్పుకోవచ్చు. నమస్తే.